ఓన్లీ క్యాష్ పేమెంట్స్ 99,413 కోట్ల రూపాయలు కేవలం అంత క్యాష్. నో ఆన్లైన్ పేమెంట్స్ అధ్యక్ష. ఓన్లీ క్యాష్ పేమెంట్స్, నో ఆన్లైన్ పేమెంట్స్, ఓన్లీ క్యాష్ పేమెంట్సే. ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష? ఎవరి జేబులోకి వెళ్ళింది అధ్యక్ష? 1,00,000 కోట్ల రూపాయలు జరిగితే ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఏమైనాయి? కేవలం వీళ్ళు పెట్టినటువంటి రేట్ల వల్ల కానీ ఎన్డీపీఎల్ పక్క రాష్ట్రాలతోనూ మన రాష్ట్రంతో చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో ఎక్కువ రేట్లు ఉండటం వల్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చింది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వల్ల ట్రాన్స్పరెంట్ గా ఉందన్న దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఇవాళ 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది ఇవాళ కేవలం ట్రాన్స్పరెంట్ గా చేయడం వల్ల. లాటరీ కూడా అధ్యక్ష కలెక్టర్ల సమక్షంలో కలెక్టర్ ఆఫీసుల్లో అలాగే అధికారులు పెట్టి వీడియోలు పెట్టి డిపార్ట్మెంట్లు పెట్టి ట్రాన్స్పరెంట్ గా మేము చేయటం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ షాపులు వచ్చినాయి అధ్యక్ష. దీంట్లో మేము ఎక్కడ రాలేదని చెప్పానండి, రాలేదని చెప్పానండి, వాళ్ళని ఎక్కడ రాలేదని చెప్పానండి. మేము చాలా సీరియస్ గా ఉన్నాం. షాపులు మేము చాలా గుడి బడి నేను చెప్పేది అధ్యక్ష. మేము ఒకటే చెప్తున్నాం, గుడి బడి విషయంలో 100 మీటర్స్ మీరు రేడియస్ గా పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే ఫ్రంట్ కేమో బయట చూపిస్తారు, బ్యాక్ డోర్ తీసుకెళ్లి గుడి ముందు పెట్టారు, బ్యాక్ డోర్ తీసుకెళ్లి స్కూల్ ముందు పెట్టారు. అందుకని రేడియస్ గా పెట్టి 100 మీటర్స్ పెట్టి ఖచ్చితంగా షాపులు చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమం చేయడం అధ్యక్ష. ఒక బెస్ట్ పాలసీ వచ్చిందని చెప్పి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక బెస్ట్ పాలసీ ఉందని చెప్పి చాలా మంది వచ్చి కూడా ఇవాళ చూసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, మీరు చేసినటువంటి దోపిడీ వల్ల కేవలం ప్రాథమికంగా వచ్చినటువంటి మాకు ఆధారాల ప్రకారం దాదాపు 18,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇది ప్రాథమికంగానే అధ్యక్ష. ఇది ఖచ్చితంగా లక్షల కోట్ల రూపాయలు ఈ డిస్టిలరీలో అడ్డం పెట్టుకుని వాటిలో అక్రమ మద్యాన్ని వాళ్ళు మార్కెట్లో పంపించుకుని దోపిడీ కార్యక్రమాలు జరిగిందనేది చాలా వాస్తవమైన విషయం అధ్యక్ష. చాలా లిక్కర్ కూడా అధ్యక్ష అవి ఆరోగ్యాలను చెడగొట్టే అధ్యక్ష. చాలా మంది లివర్ కేసెస్ కానీ సోరియాసిస్ వచ్చి చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఇవన్నీ కూడా డేటా ఉంది అధ్యక్ష. ఆ డేటాతో చదవడానికి కొద్దిగా టైం పడుతుంది, మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తా. ఇన్ని వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి గత ప్రభుత్వానికి ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పారు. అందుకనే ఈ రోజు మేము టెండర్ కమిటీ తీసుకొచ్చాం. రేట్లన్నీ పక్క రాష్ట్రాల కన్నా ఒక 10 రూపాయలు తక్కువే ఉండదు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ అయితే ఉండదు. టెండర్ కమిటీ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. వాళ్ళు త్వరలోనే కూర్చుని అన్ని రేట్లు కూడా ఫిక్స్ చేస్తారు. 99 రూపీస్ ఇవాళ మేము అన్ని చోట్ల అవైలబుల్ పెడుతున్నాం. ప్రతి షాప్ లో కూడా 6-7 కేసులు అవైలబుల్ పెట్టాం అధ్యక్ష. అవసరమైతే ఇంకా పెంచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వేరే సప్లిమెంటరీస్ కూడా ఉన్నాయి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, బాబు గారు వస్తే మద్యం రేట్లు తగ్గుతాయి, కొంచెం తాగచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా ఆనందపడ్డారు అధ్యక్ష. ఒక నిమిషం ఆనందపడ్డారు అధ్యక్ష. కానీ ఇప్పుడు చూస్తే అధ్యక్ష ఏ బ్రాండ్ కూడా రేట్లు తగ్గలేదు అధ్యక్ష. వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో అధ్యక్ష వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ బ్రాండ్ పెట్టారు, ఈ బ్రాండ్ తాగితే వీళ్ళందరూ చనిపోతారని చెప్పారు అధ్యక్ష. గడిచిన 5 నెలల్లో ఇదే బ్రాండ్ పెట్టి వీళ్ళు అమ్మకాలు చేశారు అధ్యక్ష. ఇది పక్కన పెడితే అధ్యక్ష వీళ్ళు 90,000 అప్లికేషన్లు పెట్టి 2,000 కోట్లు పెట్టి 20% మార్జిన్ ఇస్తారని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ 218 39/2024 20% మార్జిన్ షాపులకు ఇస్తామని చెప్పి ఈ రోజు కేవలం 10% షాపులకు ఇస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు ఈ ఖర్చులు తీసుకోలేక బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపులు వేలం చేస్తున్నారు అధ్యక్ష. ఇది మా పత్రికలు కాదు అధ్యక్ష రాసింది, ఇది ఈనాడులో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది అధ్యక్ష. 20% అని చెప్పి జీవో ఇచ్చిన గవర్నమెంట్ ఈ రోజు షాపులు కేవలం 10% ఇస్తుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి ఇది చెప్పాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మాధవ్ గారు ఇంకోటి అది కూడా అయిపోయింది. అది క్వశ్చన్ వచ్చేసి మద్యం విధానం గురించి ఈ ప్రభుత్వం గురించి క్వశ్చన్ సార్. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏం జరిగింది దాని గురించి మంత్రి గారు చెప్తా ఉంటే అది కరెక్ట్ గా టైం అందుకే వేస్ట్ అయిపోతుంది. మీకేం కావాలి? మాకు కావాల్సింది ఇప్పుడు మద్యం విషయంలో మీరు షాపులు ఇచ్చారు, ఆక్షన్ పెట్టారు, బ్రహ్మాండంగా జరిగిందని మీరు చెప్తున్నారు వీడియోలు పెట్టేసి. నెల్లూరు జిల్లాలో మొన్న ఇటీవలే బెల్ట్ షాపుల కోసం వేలంపాట జరిగి అక్కడ గొడవ జరిగి కొట్టుకొని పోలీస్ కేసు అయిందా లేదా మంత్రి గారు దృష్టికి వచ్చిందా లేదా ఒకటి. రెండోది బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మొత్తం విస్తరిస్తున్నాయి అనేది మీ దృష్టికి వచ్చిందా లేదా? వస్తే మీరు వాటి మీద ఏ చర్యలు తీసుకుంటారు, వాటిని నిరోధించడానికి ఏం చేస్తారు? ఇంకొకటి, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు 25 నుంచి 30% అడుగుతున్నారనేది ఆరోపణ ఉంది.